ఓం నమో వాసుదేవాయ. కృష్ణం వందే జగద్గురు. నమస్కారం. నేను మీ ప్రసాద్ ఆర్య శర్మ. శ్రీ జయమాతాది టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు నిర్వహించిన కాశీ యాత్ర మరియు గుజరాత్ యాత్ర గురించి వివరించడానికి మీ ముందుకు వచ్చాను. మున్ముందుగా శ్రీ జయమాతాది టూర్స్ అండ్ ట్రావెల్స్ నిర్వాహకులు శ్రీ పనగంటి రాజమోహన్ పంతులు గారు ఈ శ్రీ జయమాతాది టూర్స్ అండ్ ట్రావెల్స్ని ప్రారంభించడానికి ముందుగా అతనికి వచ్చిన ఆలోచన ఏంటంటే, సీనియర్ సిటిజన్స్ యాత్రా దర్శనం చేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వారికి తమ కుటుంబంతో యాత్ర చేసిన అనుభవాన్ని కలిగించడానికి శ్రీ జయమాతాది టూర్స్ అండ్ ట్రావెల్స్ని ఆయన ప్రారంభించారు. గత 4 ఏళ్లుగా కాశీ యాత్రను నిర్వహించి కాశీ యాత్ర దర్శనం చేసుకున్న కొంతమంది యాత్రికులు ద్వాదశ లింగాలు దర్శనం చేసుకోవాలనుంది. అందులో గుజరాత్లో ఉన్న 2 సోమనాథ్ మరియు నాగేశ్వర్ ద్వాదశ లింగం కూడా దర్శనం చేసుకోవడానికి మీరు ఒక ప్రణాళికను చేస్తే బాగుంటుందని సలహా ఇవ్వడంతో ఆయన స్వయంగా గుజరాత్ వెళ్ళి అక్కడున్న క్షేత్ర దర్శనాలన్నింటినీ చూసి ఆయన గుజరాత్ క్షేత్ర దర్శనాన్ని ఒక ప్రణాళిక నిర్వహించారు. ఆ గుజరాత్ యాత్ర గురించి మీకు ఇప్పుడు నేను వివరిస్తాను. మాతాది టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్యాకేజీలో 3 టైర్ ఏసీ బుకింగ్ ఉంటుంది. అలాగే ఏసీ అకామిడేషన్ ట్విన్ షేరింగ్ ఉంటుంది. మరియు లోకల్ సైట్ విజిట్స్కి గాను ఏసీ లగ్జరీ బస్ ఉంటుంది. అంతేకాకుండా శ్రీ జయమాతాది టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు తమతో వచ్చిన యాత్రికులకి తామే స్వయంగా ఉల్లి వెల్లుల్లి లేకుండా బ్రేక్ఫాస్ట్, లంచ్ మరియు రాత్రి టిఫిన్స్ అందజేయడం జరుగుతుంది. ఇప్పుడు నేను మీకు గుజరాత్ యాత్ర దర్శనం గురించి వివరాలు చెప్తాను. ముందుగా ఈ యాత్రలో అక్షరధామ్, తర్వాత మాతృగయ అంటే తల్లికి మాత్రమే పిండ ప్రదానం చేసే క్షేత్రం. ఇది ప్రపంచంలో ఉన్న ఒకటే ఒక క్షేత్రం. కాశీ ప్రయాగలో గతించిన తల్లిదండ్రులకి పిండ ప్రదానం చేయడం ఒక సాంప్రదాయం. అది కేవలం పురుషులు మాత్రమే చేస్తారు. కానీ ఇక్కడ మాతృగయలో పురుషులతో పాటు స్త్రీలు కూడా తమ తల్లికి పిండ ప్రదానం చేసుకోవచ్చు. ఇది మాతృగయ ఒక విశిష్టత. అలాగే పావగఢ్ శ్రీ కాళీమాత శక్తిపీఠ ఆలయం. ఇది అత్యంత ఎత్తైన పర్వతం మీద ఉంటుంది ఈ ఆలయం. దీన్ని రోప్వే ద్వారా దర్శనం చేసుకోవచ్చు. తర్వాత నిష్కళంక మహాదేవ్ అంటే సముద్ర గర్భంలో పంచపాండవులు ప్రతిష్ఠించిన 5 శివలింగాలు ఉంటాయి అంటారు. ఈ 5 శివలింగాల్ని దర్శించుకోవచ్చును. ప్రతిరోజు సముద్రం 4 గంటల వరకు 3 కిలోమీటర్ల మేర వెనక్కి జరగడం ఒక అద్భుతం. ఆ 4 గంటల్లోనే యాత్రికులు ఈ నిష్కళంక మహాదేవ్ యొక్క పంచశివలింగాల్ని దర్శనం చేసుకుంటారు. ఆ దర్శనం చేసుకున్న తర్వాత సోమనాథ్ దర్శనం, జ్యోతిర్లింగం. ఇక్కడ సోమనాథ్ జ్యోతిర్లింగానికి అభిషేకం చేసుకోవచ్చును. అలాగే నాగేశ్వర్ జ్యోతిర్లింగం దర్శనం, అంబాజీ మాతా శక్తిపీఠం. ఇది గిర్నార్ పర్వతంలో ఉన్న అంబాజీ మాతా శక్తిపీఠం. ఇది కూడా రోప్ వే ద్వారా దర్శనం చేసుకోవచ్చు. ఆ తర్వాత రుక్మిణి మాత దేవాలయం, బడకేశ్వర్ దేవాలయం, తర్వాత ద్వారకాధీష్ టెంపుల్, బేట్ ద్వారకా అంటే ఇక్కడ కృష్ణుడికి కుచేలుడు అటుకులు సమర్పించిన మహల్. ఇది బేట్ ద్వారకా అంటారు. ఇక్కడ ఈ బేట్ ద్వారకా దర్శనం చేసుకుంటారు. పంచద్వారకాల్లో 3 ద్వారకా టెంపుల్స్ గుజరాత్లోనే ఉన్నాయి. ఈ 3 ద్వారకా టెంపుల్స్ దర్శనం చేసుకోవడం జరుగుతుంది. మిగతా 2 రాజస్థాన్లో ఉన్నాయని చెప్తారు. అలాగే భద్రకేశ్వర్, తర్వాత యునెస్కో వారు గుర్తించిన సూర్య దేవాలయం మరియు రాణికి వావ్ అంటే రాణి గారి బావి. ఇది భూగర్భం నుంచి 7 అంతస్తులు భూమి కిందకు ఉంటుంది. ఈ బావి
చాలా అద్భుతంగా నిర్మించబడింది. ఈ బావి యొక్క దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత గోమతీ నదిలో స్నానం చేసుకుని మీ గుజరాత్ యాత్ర సంపూర్ణం చేసుకుంటారు. మీరు ఈ గుజరాత్ యాత్ర 6 ఏప్రిల్ 2026 నుండి 17 ఏప్రిల్ 2026 12 రోజులకు గాను బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. మా టూర్ మేనేజర్ గారిని ఈ కింద ఇచ్చిన నెంబర్స్ని సంప్రదించండి. మీరు ఈ యాత్రలో చేరి మీ యాత్రని చాలా సంతృప్తిగా ఆనందంగా చేసుకుంటారని ఆశిస్తాను. మరొక విషయం, మా శ్రీ జయమాతాది టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు 45 మంది యాత్రికులకి మాత్రమే ఒక బ్యాచ్గా కుదించబడింది. అంతకంటే అధికంగా వచ్చిన వారికి రెండో బ్యాచ్లో యాడ్ చేయడం పడుతుంది. తద్వారా ఏ యాత్రికుడికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌకర్యాలను అన్ని సమగ్రంగా అందించగలుగుతామన్న ఒక సంకల్పంతో ఇలా చేయడం జరుగుతోంది. కావున మీరందరూ ఈ బుకింగ్స్కి మా టూర్ మేనేజర్ని సందర్శించండి. నమస్కారం.